ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కొంచెం పంచులేశారంట అక్కడ. రైట్. ఏకపక్ష నిర్ణయాలు సరికాదు, ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ముందుగానే అందరితో చర్చించి అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారంట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా 21,000 పైకి కోట్లకు వెచ్చించి రుణమాఫీ అమలు చేసి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, రైతు భరోసాను పటిష్టంగా అమలు చేస్తే సరిపోయేదని అభిప్రాయపడ్డారు. సిఎల్పి సమావేశంలో రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సింది. అందరికీ ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వలేనప్పుడు అర్హుల జాబితా ప్రకటించడం ఎందుకు? చిన్న చిన్న పనులు చేసినా కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేకపోతున్నాం, రోడ్లు కూడా సరిగా లేవు, డబ్బులు లేనప్పుడు కొత్త పథకాలు ఎందుకు అన్నట్టు సమాచారం అంట. ఒకసారి మాట్లాడదాం దీని గురించి. ఇంకా ముందుకెళ్ళే ముందుగా, ప్రతిరోజు మేము మొత్తుకుంటున్నాం, మేము చెప్పేది ఇదే ప్రతిరోజు. మీ కాడ డబ్బులు లేవు, రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు కొత్త పథకాలు? మూసీకి 1,50,000 కోట్లు ఎవడడిగాడు? ఫోర్త్ సిటీకి 10,000 కోట్లు ఎవడడిగాడు? ఫార్మాసిటీ కోసం ఎవరు అడిగారు? ఏమని ఎవరు అడుగుతున్నారు? ఇవన్నీ ముందు మీరు విద్య కోసం, వైద్య కోసం, తర్వాత రైతుల కోసం ఇవ్వండి. మీరు అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా మిగిలిపోయిన డబ్బులు ఉంటే అప్పుడు మీరు 4th సిటీ కాదు 5th, 6th, 10th సిటీ కట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు కావాలంటే హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్ మొత్తం పడేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టండి. మీరు అసెంబ్లీ, సెక్రటేరియట్, ఇంకేమన్నా ప్రభుత్వ వనరులు ఉంటే మొత్తం పడేసుకొని మొత్తం ఫస్ట్ నుంచి కట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఈ విషయం. మేము కూడా రోజు చెప్తుంది ఏంటంటే, ముందు మనకు కావాల్సింది ఏంటి? మీరు చేస్తాన్న రుణమాఫీ, రైతు భరోసా. రైతు భరోసా నిన్న చాలామందికి అకౌంట్ మెసేజ్లు వచ్చినాయి, ఎకరంలో ఉన్న వాళ్ళకి పడింది, కరెక్టే, నేను కాదంటల్లా. కానీ ఈ పడిన డబ్బులు ఎప్పటి డబ్బులు పడ్డాయి? రైతు భరోసా మీరు ఎప్పుడో పోయిన సంవత్సరం ఇవ్వాల్సింది, 2 పంటలు అయిపోయినాయి, ఇది 3వ పంట. మీరు ఇప్పుడు వేసిన డబ్బులు ఎప్పుడు వేశారు? మీరు గత 2 పంటలు వేసారా, ఇప్పుడు 3వ పంట వేసారా? అవి ఎప్పుడు వేస్తారు? ఈ ఎకరంలో వాళ్ళకి వేసారు, మిగతా వాళ్ళకి ఎప్పుడు వేస్తారు? విద్య కోసం మీరేం చేస్తున్నారు? వైద్యం కోసం మీరేం చేస్తున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం మీరు బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు చేశారా? ఇవేమీ చేయకుండా కొత్త పథకాలు ఎందుకు? ఎవరి కోసం? ఎవరిని ఉద్ధరించడం కోసం మీరు కొత్త పథకాలు తెస్తున్నారు? అదేమంటే ముఖ్యమంత్రి గారు చెప్తారు, గతంలో కులీ కుతుబ్ షా వీళ్ళందరూ హైదరాబాద్, సికింద్రాబాద్ కట్టారు, చంద్రబాబు నాయుడు వచ్చి సైబరాబాద్ కట్టాడు, నేను వచ్చి 4th సిటీ కడతా అంటున్నాడు. ఏంటిది? ఏమన్నా వంతులేసుకోవడం, లేకపోతే మీ పేరుని చరిత్రలో నిలుపుకోవాలనుకుంటున్నారా? రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల బీఆర్ఎస్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, బంగారు తెలంగాణని బికారు తెలంగాణగా మార్చిపోయింది బీఆర్ఎస్. మరి మీరు వచ్చాక ఏం చేయాలి? ఏది అవసరం, ఏది అనవసరం? ముందు మీరు ఒక లెక్క రాసుకోవాలి. మీరు దేనికి డబ్బులు కేటాయించాలి, దేనికి అవసరం లేదు? రుణమాఫీకి ఫస్ట్ కేటాయించాలి, రైతు భరోసా కేటాయించాలి, విద్య కోసం కేటాయించాలి, వైద్యం కోసం కేటాయించాలి, రోడ్ల కోసం కేటాయించాలి, కరెంటు కోసం కేటాయించాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు చెప్తున్న 4th సిటీలు, మూసీలు, మిగతావి చూసుకుందాం మనం. ఇప్పుడు ఈ కులగణన కోసం మీరు 160 కోట్లు కేటాయించారు, కానీ ఏం ఉపయోగం దానివల్ల? ఇందాక మనకి మన రాజకీయ భారత్లో చెప్పినట్లు కులగణన కోసం 160 కోట్లు కేటాయించి మీరు చేయాలా? ప్రతి చోట మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఎంఆర్ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళినా బర్త్ సర్టిఫికెట్లు ఉంటాయి, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉంటాయి, డెత్ సర్టిఫికెట్లు ఉంటాయి. అవి మొత్తం తీసుకొని దాంట్లో మీరు చేయలేరా? నిజంగా మీరు మనస్ఫూర్తిగా కులగణనే చెయ్యాలి అని మీకు ఉంటే ఇలా ఎందుకు చేయకూడదు? ప్రతి ఇంటింటికి వెళ్ళి, అసలు నా డౌట్ ఏంటంటే, బీసీ కులగణనకి మీరు మొన్న రాసిన క్వశ్చన్కి ఏమన్నా సంబంధం ఉందా అండి? ఏమన్నా సంబంధం ఉందా? దోచుకోవడానికి మీరు అది చేసింది, అంతకుమించి ఏమీ లేదు. బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి చేసిన కులగణన సర్వేకి మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇంట్లో ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఇంట్లో మొత్తం కలిపితే ఆస్తులు ఎంత ఉన్నాయి, మీకు బైక్ ఉందా, కారు ఉందా, పెట్రోల్ కొట్టిస్తున్నారా, డీజిల్ కొట్టిస్తున్నారా, మీరు అప్పు తీసుకున్నారా, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కడుతున్నారా, ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు, ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నారు, మీ దగ్గర ఎంత బంగారం ఉంది, మీ ఇంట్లో బట్టలు ఎన్ని ఉన్నాయి, బనీలు ఎన్ని ఉన్నాయి, డ్రాయర్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అందులో ఉండాల్సిన క్వశ్చనీర్. బీసీలు ఎంతమంది ఉన్నారు అని తయారు చేద్దాం అనుకున్నా మీరు కులగణన. సో కులాలు ఎంతమంది ఉన్నారు అంటే డైరెక్ట్గా 3 క్వశ్చన్తో సరిపోవా? పేరు, ఊరు, కులం, అయిపోయా. పోనీ ఆధార్ కార్డు నెంబరు, సరే ఆధార్ కార్డు నెంబరో లేదా ఇంకేదో, పేరు, ఊరు, కులం, అయిపోయింది కదా.
దానికి నీ ఇంటి పేరు, నీ ఒంటి పేరు, నీకున్న అప్పులు, నీకున్న ఆస్తులు, ఇవన్నీ అవసరమా దానికి? మీ ఇంట్లో ఎంత బంగారం ఉంది, నీకు ఎన్ని డ్రాయర్లు ఉన్నాయి, ఎన్ని బన్నీళ్ళు ఉన్నాయి, నువ్వు రోజు బిర్యానీ తింటావా, చికెన్ తింటావా, పచ్చడి వేసుకొని తింటావా, ఇవన్నీ ఎందుకండి మీకు? ఇవన్నీ ఎందుకు చేశారంటే బీసీ కులగణన చేస్తున్నామన్న వంకతో వాళ్ళ ఆర్థిక వివరాలు తెలుసుకొని వాళ్ళకి రావాల్సిన పథకాలు కట్ చేస్తానికి చేసిన కుట్ర తప్ప ఏమీ లేదు. ఒక ఉదాహరణ కింద మనం మాట్లాడుకుంటే, ఒక కొడుకు ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంటాడు. వాడి ఇంట్లో కూలర్ కొనొచ్చుండొచ్చు, ఏసీ కొనొచ్చు, ఫ్రిడ్జ్ కొనుండొచ్చు. కానీ ఆ రైతు ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతు రుణమాఫీ కాలేదు, ఆ రైతుకి పంట నష్టం రాలేదు, రైతు భరోసా రాలేదు. వీడికి అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఆ పథకం క్యాన్సిల్ చేద్దామనే కదా మీ ప్లాన్ అంతా. కులగణన పేరుతో దొంగ గణన చేశారు మీరు. మీరు చేసింది కులగణన కాదు, దొంగ గణన. మరోసారి చెప్తున్నా, ఏమన్నా చేసుకోండి, మీరు ఏమన్నా మాట్లాడుకోండి. కులగణనకి, క్యాస్ట్ సెన్సస్ కోసం చేసిన సర్వేకి వాడికి ఉన్న ఆస్తులకి ఏంటి సంబంధం? మీ మంత్రే మీ ఎమ్మెల్యే చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. ముందు ఏది అవసరం, మనం పథకాలు ఇచ్చి కూడా డబ్బులు తింటున్నాం బయట, జనాలకి ఏది అవసరం, ఏది ఇంపార్టెంటు, రైతు రుణమాఫీ ఇచ్చాము, రైతు భరోసా సరిగా అమలు చేయట్లేదు, పథకాలు అమలు చేసి కూడా మనం జనాలతో డబ్బులు తింటున్నాం అని చెప్పి మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. స్వయంగా మీ ఎమ్మెల్యేలే మీ పార్టీ మీటింగ్లోనే చెప్తున్నారు వాళ్ళు. మీకు ఎవరు చెప్పట్లేదా ముఖ్యమంత్రి గారికి? ముందు ఏది అవసరమో ఏది అనవసరమో ఒక లిస్ట్ రాసుకోండి, అవసరమైన వాటికి ముందు కేటాయించండి, అనవసరమైన తర్వాత చూసుకుందాం. హైదరాబాద్ అదే డెవలప్ అవుతుంది, హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేయవసరం లేదు. ఇట్స్ ఎ డెవలపింగ్ స్టేట్, డెవలపింగ్ సిటీ. ఎవరు డెవలప్ చేసినా, ఎవరు డెవలప్ చేయకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దాని అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది, అభివృద్ధి అవుతానే ఉంటుంది. హైడ్రా లాంటివి తీసుకొచ్చో, లేకపోతే మూసి పునర్జీవం లాంటివి తీసుకొచ్చో భయభ్రాంతులకు గురి చేస్తే తప్పించి, అయినప్పటికీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తగ్గి ఉండొచ్చు, కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, అటువైపు పెరుగుతూనే ఉంది అంతా, ఎక్కడైనా తగ్గలా. మీరు ఏదో 4th సిటీ కట్టేసో లేకపోతే మూసికి పునర్జీవనం తీసుకొచ్చేదో మీరు చెయ్యవసరం లేదు సార్. మీరు ముందు రుణమాఫీ పూర్తిగా అమలు చేయండి. అంతెందుకంటే ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, ఈ రోజుకైనా ఇప్పుడైనా ఈ క్షణమైనా మీరే ఒక మండలం పేరు చెప్పండి. మీ ముఖ్యమంత్రి సొంత మండలం కావచ్చు, మీ మంత్రుల మండలాలు కావచ్చు, ఏదైనా ఒక మండలం పేరు చెప్పండి. రండి పోదాం, ప్రతి ఇంటికి పోదాం పండి. రుణమాఫీ ఎంత శాతం అమలైంది అనే దానిపైన ఒక చర్చకు సిద్ధం. ఎవరైనా దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక్కరికైనా 100% రుణమాఫీ ఒక్క మండలంలో అయిందని రుజువు చేయగలుగుతారా మీరు? కేటీఆరే సవాల్ చేశాడు, 100% రుణమాఫీ ఒక్క మండలంలోనే అమలైందని రుజువు చేస్తే నేను రిజైన్ చేస్తాను కేటీఆర్ సవాల్ చేస్తే, ఆ సవాల్ని స్వీకరించే దమ్ము లేకపోయింది ఒక్కళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీకి. మేము చెప్పేది ఏంటంటే, గత 10 ఏళ్ళు మనం ఎంతో విధ్వంసాన్ని చూసాం, ఎంతో మోసపోయాం. మీరు వచ్చాక ఏదో చేస్తారనుకున్నాం, మీరు కూడా అదే దారిలో పోతున్నారు, అదే విధానాలు అవలంబిస్తున్నారు. సరే, ఫస్ట్ టైం సంవత్సరం అయింది, తప్పులు తెలుసుకోవాలి కదా మీరు. తప్పు ఎవరైనా చేస్తారు, మీకు సరిగా చెప్పు ఉండకపోవచ్చు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ తప్పులు సరిదిద్దుకోవాలి కదా. అదే బాటలో వెళ్తే గత ప్రభుత్వం ఏమైందో మీరు అదే దారిలో వెళ్తానికి ఎక్కువ దూరం కూడా ఉండకపోవచ్చు. ఇక ఆ మీటింగ్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, ఈయన ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన బాగా దాన్ని ఏమంటారు వ్యతిరేకంగా ఉన్నాడంటేనా. ఈయన ఏమంటారు, 4 గ్రామాల్లో సీలింగ్ భూములు కోల్పోయిన వారే మళ్ళీ ఆ భూములు వినియోగించుకుంటున్నారు. ఎన్నికలప్పుడు ఆ గ్రామాలకు ప్రచారానికి కూడా రానివ్వలేదు. ఒక్కొక్క గ్రామంలో 40 నుంచి 60 ఎకరాల వరకు ఉంది. ఆ భూములను స్వాధీనం చేసుకొని అర్హులకు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. మొత్తం 3 అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం. ఆ వివరాలను సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జికి అందజేస్తారని పేర్కొన్నారు. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఆ నిందా సమావేశం ఏర్పాటు చేయడం చర్చాంశంగా మారిన విషయం తెలిసింది. అయితే అనిరుద్ధ్ రెడ్డి లేవనెత్తిన అంశంపై ఎవరూ ఏమీ స్పందించలేదని తెలిసింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఉపాధి హామీ పనిదినాల పెన్షన్తో పాటు వివిధ పనులకు దాన్ని అనుసంధానం చేయాలని కోరారు. తొంగతుర్తి ఎమ్మెల్యే శామ్యూల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చారిత్రాత్మకమని, 3 దశాబ్దాల కళ నెరవేరిందని పేర్కొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు మరికొందరు కూడా మాట్లాడారు. సో మీ పార్టీల్లోనే కొంత వ్యతిరేకత ఉంది సార్, మీ పార్టీ ఎమ్మెల్యేల్లోనే కొంత దీన్ని ఏమంటే అసంతృప్తి ఉంది మీ పార్టీ ఎమ్మెల్యేలోనే. ఎందుకంటే పథకాలు ఇచ్చి కూడా జనాలతో తిట్లు తింటున్నారు.
జనాల దగ్గర వ్యతిరేకత తీసుకుంటున్నారు? ఎక్కడ తప్పు జరుగుతుంది? ఏ విషయంలో తప్పు జరుగుతుంది? ఎందుకు తప్పు జరుగుతుంది? ఈ అంశాలపై ఒకసారి మీరు క్లియర్గా ఎనాలిసిస్ చేసుకొని ముందు ఏది ఇంపార్టెంట్, ఏది తర్వాత, ఏది ఇస్తే మనం జనాల్లో మంచి పేరు వస్తుంది, జనాల మనసు గెలుచుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి అంశాలు మీరు మాట్లాడుకొని మీరు చేసుకొని చేయకపోతే మాత్రం కష్టమే కాంగ్రెస్ పార్టీ.